బీహెచ్పీవీ కంపెనీలో పనిచేసిన ఉద్యోగుల పిల్లలు తాము ఆడుకున్న స్కూల్ గ్రౌండ్స్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ 40 సంవత్సరాల తర్వాత వివిధ రంగాలలో నిష్ణాతులైనప్పటికీ తమ స్నేహానికి గుర్తుగా అద్భుతమైన క్రికెట్ టోర్నమెంట్కి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ టోర్నమెంట్లో 8 టీమ్స్ పాల్గొన్నాయని, ఈ టోర్నమెంట్కి అన్ని విధాల సహకరించిన బీహెచ్ఈఎల్ యూనియన్ ప్రతినిధులకు అలాగే ముఖ్య అతిథులకు ధన్యవాదాలు తెలిపారు. మా సంస్థ భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. అనంతరం గెలిచిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. అంటే నేను ఒక సన్ ఇందులో మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే మేము పెరిగాము, ఇక్కడే చదువుకున్నాము, అంతా ఇక్కడ జరిగింది. ఈ రోజు ఈ విధంగా సంక్రాంతి టైంలో ఇటువంటి ఈవెంట్ చేయటము, క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం అన్నది చాలా సంతోషకరమైంది. మేము దూరంగా ఉన్నా సరే మమ్మల్ని అందరినీ కలిపి ఒక వేదిక మీదగా తీసుకొచ్చినందుకు నాని గారికి, రాము గారికి, అలాగే రవి గారికి, కృష్ణరామ్కి, వీళ్ళందరికీ నాకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా ఇంకా మన బిహెచ్ఎఫ్ ఇంకా ముందుకి ఇంకా బాగా ఎదగాలని, సంతోషంగా ఉండాలని కృతజ్ఞతకి మారుపేరుగా ఇవాళ ఆర్గనైజేషన్ చేశారు. ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం చదువుకున్న స్కూల్లో చదువుకున్న స్నేహితులతో, ఆ పేదవాడైనా ధనికుడైనా ఉద్యోగస్తుడైనా స్థిరపడినా స్థిరపడకపోయినా అందరం కలిసి ఒక దగ్గర కలవాలని ఒక వేదికని క్రియేట్ చేసి, ఆ వేదిక ద్వారా అందరం సమానమైన ఆటల పోటీలు పెట్టుకొని ఒక 3 రోజులు సంక్రాంతికి ముందు మరి మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసిన బిహెచ్పి ఆర్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు బాగా చేయడం ద్వారా స్నేహితుల మధ్య అవినాభావ సంబంధాలు, బంధాలు ప్రబంధాలు పెరగడానికి ఇది మంచి వేదిక. రవి కానీ, శ్రీను కానీ, శ్రీనివాస్ కానీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. చక్కని కార్యక్రమం, బ్రహ్మాండమైన అన్ని రకాల ఏర్పాట్లు చేసి చక్కగా ఏర్పాటు చేశారు. ఇది ఒక అందరికీ జీవితంలో మరిచిపోని మరుపురాని సంఘటనగా భావిస్తుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. గోవింద్ రెడ్డి అన్నగారు వచ్చి ఈ కార్యక్రమం అంతా దగ్గరుండి మాకు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇచ్చి ఈ కార్యక్రమం అంతా సక్రమంగా జరిగేటట్టు నిమిషానికి మాకు ఫోన్ చేస్తూ మీరు ఎలా చేస్తున్నారు, మీకు ఏ సహకారం కావాలని ఎప్పటికప్పుడు అడుగుతూ మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు అన్నయ్య. అలాగే ప్రతి కార్యక్రమానికి మేము ఉన్నాము, మీ వెనకాల మీరు చేయండి అని మాకు చాలా అండదండలు ఇచ్చి మాకు చాలా చేస్తున్నారు. నేను యుఎస్ లో ఉన్నా సరే నాకు ఇక్కడ రప్పించి నాతో చేయించారు మా కమిటీ మెంబర్స్ అంతా. ఇలాగే ప్రతి సంవత్సరం మేము చేస్తాము, మీ సహకారం మీద ఉండాలి. అలాగే ప్రెసిడెంట్ రాము గారు, తమ్ముడు సెక్రటరీ రవి గారు, ట్రెజరర్ కృష్ణ గారు, అలాగే ఆనంద్ ట్రెజరర్, వీళ్ళందరూ సహకారంతో మేము ఈ కార్యక్రమం చాలా బాగా చేసాము అనుకుంటున్నాం. మీరే చెప్పాలి దీని గురించి. అలాగే తగిన ఈ స్పాన్సర్స్ ఇచ్చిన అందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఇలాగే ప్రతిసారి మీరు మాకు కోఆపరేట్ చేయాలి. మేము ఇంకా మంచి ప్రోగ్రెస్ చేస్తాం. మా వాళ్ళ పిల్లలు చెప్పుకునేటట్టు మనం ఉండాలని మనం అనుకుంటున్నాం. ఈ బీసీఎఫ్ అనేది చాలా, బిహెచ్ఎఫ్ అనేది ఇంకా ఎక్కడో చెప్పుకోవాలి. దీనికోసం మనందరం కష్టపడితే చాలా మంచి ఫలితాలు జరుగుతాయి. దయచేసి మీరందరూ ఎప్పుడు ఇలాగే యూనిటీగా ఉండి ఈ కార్యక్రమాన్ని మంచి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కార్యక్రమానికి వచ్చానండి, నేను ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ ని. ఈ యొక్క కార్యక్రమం అంతా మా యొక్క బిహెచ్ఎఫ్ హార్ట్ఫుల్ ఫ్రెండ్స్ వారు నిర్వహించడం జరిగింది. ఈ సంక్రాంతి వేడుకల్ని 40 సంవత్సరాలకు ముందుగా ఎప్పుడో జరిగేది, మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేసి తరతరాలు ఉండేవారందరికీ మళ్ళీ బిహెచ్పి అంటే ఏంటో మేము చూపించాలనుకున్నాం. గతంలో మేము చిన్నప్పుడు ఎలా ఉందో దాన్ని మా పిల్లలకు తెలియదు కాబట్టి వాళ్ళందరికీ తెలిసేటట్టు మేము మళ్ళీ ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. విదేశాల్లో ఉండేవారు, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి అన్నయ్య గోవింద్ రెడ్డి గారు, అలాగే శ్రీనివాస్ గారు, తర్వాత పక్కన చందు గారు, వీళ్ళందరూ చాలా సహకరించారు. వీళ్ళ సహకారంతో మాకు ఫైనాన్షియల్ గా కానీ ఏ విషయమైనా సరే సపోర్ట్ గా నించొని మాకు ఈ కార్యక్రమానికి మేము ఉన్నామని చెప్పి మాకు అండదండలు ఇచ్చి ఎంత గ్రాండ్ గా చేయనందుకు నేను వీళ్ళందరూ అండదండలే మాకు ఎంతో మంచి జరిగాయి. ఇక ముందు మేము ఏ కార్యక్రమం చేసినా సరే మీ సహకారంతో ఎంతో మంచిగా చేయాలని మేము అనుకుంటున్నాం. మీరు ఎప్పటికప్పుడు మా ముందుండి మమ్మల్ని నడిపిస్తే ఇంకా ముందుగా బాగా చేస్తామని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. జై హింద్.